మరి ఈ ఉపవాస ప్రార్థన ప్రభు బల్లారాధనకు మనమంతా కూడా దేవుని సన్నిధిలో కొన్నీ ప్రక్కన పెట్టేసి దేవుణ్ణి మనస్ఫూర్తిగా ఆరాధన చేసుకుంటూ ఉంటే చాలా సంతోషం అది కదా, చాలా ఆనందంగా ఉంటుంది. ఏదేమైనా కూడి వచ్చినటువంటి మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రేమపూర్వకమైన వందనాలు. పురుషులకు కూడా ప్రత్యేకమైన వందనాలు. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఒక ఆలోచన దేవుడు నా మనసులో ఉంచాడు. ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి సమయంలో ఓ ఆలోచన దేవుడు నా మనసులో ఉంచాడు. ఆ ఆలోచనను బట్టి ప్రభు పాదాల చెంత గోజాడి ప్రార్థన చేసుకొని ఇక్కడికి వచ్చాను. మీతో ఒక విషయం పంచుకుంటా. ఏదో ఒక్కసారి మీరు నిద్రపోకుండా హల్లెలూయా అంటే నిద్రపోవద్దు. చల్లగా ఉందా మందిరం? చల్లగా ఉందా? బయటంతా ఎండగా ఉన్నా మందిరం లోపల చల్లగా ఉంది కదా. ఏదేమైనా మీరు నిద్రపోకుండా ఉంటే తక్కువ సమయంలోనే ఇంట్లో కుర్చీలు ఉన్నాయా? అయ్యా ఇంట్లో ఉన్నాయి చూడండి కుర్చీలు. తక్కువ సమయంలోనే ఎక్కువ మాటలు నేను మీతో పంచుకొని ముగించేస్తాను. ఈలోగా వచ్చేవారు కూడా వస్తారు. ఎవరు అల్లరి చేయొద్దిక. వర్తమానంలోనికి వెళ్దాం. మనం యెహెజ్కేలు పుస్తకం 37వ అధ్యాయం. యెహెజ్కేలు పుస్తకం 37వ అధ్యాయం 11వ వాక్యాన్ని చదువుకుందాం. తీలేదా? ఇంకా తీసారా? యెహెజ్కేలు పుస్తకం 37వ అధ్యాయం 11వ వాక్యాన్ని మనం చదువుకుందాం. చదవండి ఒకరు. చదవాలి. లైవ్ వస్తూ ఉంది. మీరు చదివితే కొంచెం నేను వినాలని ఆశపడుతున్నా. చూడండి. అప్పుడు ఆయన నాతో ఇట్లా, నేను నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలీయులందరినీ సూచించుచూ ఉన్నవి. వారు మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయెను, మనము నాశనమైపోతిమి అని అనుకొనుచూ ఉన్నారు. చదవబడినటువంటి వాక్యములో ఓ మాట మీ ముందు ఉంచాలి అని నా ఆలోచన. ఈరోజు సబ్జెక్ట్ టైటిల్ ఎముక. పోయిన వారం ఏం చెప్పానండి? ఏం చెప్పాను? బావి గురించి చెప్పాను. అంతకుముందు వారం ఏం చెప్పాను? ఏమండి ఏం చెప్పానండి? కిరీటం గురించి చెప్పాను కదా. వారం మీకు కొంచెం మంచి వర్తమానాలు అందించాలి. మీరు వాటిని విని బలపడాలి. మీ కుటుంబాలు బాగుపడాలి. నిరీక్షణ లేని చోట, ఆశ లేని చోట
దేవుడు అక్కడ అద్భుతాన్ని చెయ్యాలి అని ప్రభు పాదాల చెంత ఉండి ప్రార్థనాపూర్వకముగా మీ మధ్యలోనికి వస్తున్నా. ఓ దైవజనుణ్ణి ఓ ఎత్తైనటువంటి స్థలము ఎదుట నిలవబెట్టి ఆ దైవజనుణ్ణి క్రిందకు చూడమని ప్రభువు తెలియజేశాడు. ఆ దైవజనుడు క్రిందకు చూచినటువంటి సమయములో ఆ స్థలమంతా కూడా ఎముకలే, జీవం లేదు, చర్మం లేదు, నరాలు లేవు, మాంసం లేదు. ఆ ఎముకలన్నీ కూడా ఆ స్థలమంతా అలా పరచబడినట్లుగా ఉన్నాయి. ఎక్కడ చూసినా ఎముకలే. ఆ లోయంతా ఎముకలు కలిగినటువంటి లోయగా ఉంది. ఆ దైవజనునికి ఏమీ అర్థం కాల. ప్రభువు ఏంటి ఈ స్థలంలోనికి తీసుకొని వచ్చాడు, ఇక్కడ నిలవబెట్టాడేంటి అంటే, ఆ నిలవబెట్టినటువంటి స్థలంలో ఆ దైవజనునికి దేవునితో ఒక పని ఉంది. అంటే దేవుడు ఆ దైవజనుని ద్వారాగా దేవుని పనిని నెరవేర్చాలి అని దేవుడు ఆలోచిస్తూ ఉన్నాడు. కొన్ని సమయాల్లో మనము నిర్మానుష్యమైనటువంటి స్థలంలో నిలబడవలసి వస్తుంది. నిరాకారమైనటువంటి స్థలంలో నిలబడవలసినటువంటి పరిస్థితి వస్తుంది. కొన్ని సమయంలో చుట్టూ ఎవరు కానరానటువంటి పరిస్థితిలో మనము నిలబడవలసినటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకు? అక్కడ ఏదో నీ ద్వారాగా ఒక కార్యము దేవుడికి చెయ్యాలి అని ఆలోచించాను. నిరాకారమైనటువంటి స్థలం. నేను అదే అప్పుడప్పుడు అనుకుంటాను, నేను ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఎన్ని ఇళ్ళు ఉన్నాయండి, ఏమా నిలబడుతుంది కదా, ఎన్ని ఇళ్ళు ఉన్నాయి ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు? అంత నిరాకారం, నిర్మానుష్యమైనటువంటి ప్రాంతంగా అక్కడక్కడ ఉండేవి ఇల్లు. అట్లాంటి ప్రాంతాన్ని దేవుడు ఏం చేశాడు ఈరోజు? అట్లా లైన్కి ఒక్క రెండు ఇల్లులు 3 ఇల్లులు ఉండేవి. అట్లాంటి ఈ ప్రాంతాన్ని దేవుడు ఈరోజు ఏం చేశాడు? గ్రామంగా చేశాడు కదా. ఒకప్పుడు అక్కడక్కడ నివసించే ప్రజలను ఈరోజు ఒక కుటుంబముగా ఆరాధన చేసుకునేటట్లుగా దేవుడు పంపించాడే. అట్లాంటిది ఆనాడు దైవజనుడైనటువంటి యెహెజ్కేలును ఏమండి ఓ ఎముకల లోయలోనికి తీసుకుని వెళ్ళి ఆ ఎముకల మధ్యలో నిలబెట్టాడు. దుర్వాసన కంపు కొడతా ఉంది. దుర్వాసన కలిగినటువంటి స్థలంలో నిలబెట్టాడు. ఏంటి ప్రభువా ఎక్కడికి తీసుకొని వచ్చావు? ఏంటయ్యా ఈ స్థలంలోనికి తీసుకొని వచ్చావు? నేను నా సేవా పరిచర్యను ఎంతో గొప్పగా ఊహించుకున్నానే, ఎంతో ఘనమైనటువంటి మనుషుల మధ్యలోనికి వెళ్ళాలని ఆలోచించేది, కానీ ఇక్కడికి తీసుకొని వచ్చావంటే ఎవరు లేరు. ఇక్కడికి తీసుకొని వచ్చావో ఎవరు కనబడడం లేదు. అన్ని ఎముకలే ఉన్నాయి, అస్థిపంజరాలు ఉన్నాయి, మనుషుల పుర్రెలు ఉన్నాయి. ఇక్కడ నాతో పని ఏంటయ్యా అంటే, ఇక్కడ నిలవబడ్డావు కదా, ఇక్కడ ఆ ఎముకలతో ఒక్క మాట మాట్లాడు, ఒకే ఒక్క మాట మాట్లాడు. ఆ ఎముకలన్నీ కూడా ఏం మాట్లాడాలి ప్రభు? నేను నా గురించి తెలియజేయవయ్యా. అప్పుడు ఆ ఎముకలన్నీ కూడా మాంసంతో, నరాలతో, కండరాలతో, ఏమండి చర్మముతో నింపబడి ఆ పుర్రెలు, ఆ ఎముకలన్నీ లేచి ఒక సైన్యముగా మారతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈరోజు నువ్వు ఒక ఎముక. నువ్వెవరండి? ఎముక. ఎముక ఎలా ఉండింది? ఎముక ఎలా ఉండిందండి? గట్టిగా ఉంది. మరి నువ్వెందుకు ఎలా ఉన్నావు? ఎముక ఎలా ఉంటుందండి? స్టాండర్డ్ గట్టిగా ఉంటుంది కదా. ఎముక సామాన్యంగా విరగలుగుతుందా? ఎముక సామాన్యంగా వంగగలుగుతుందా? ఎముక సామాన్యంగా ఏమండి నుజ్జు అవ్వగలుగుతుందా?
మరి నువ్వెందుకు అయిపోతున్నావు అలాగా? నువ్వెందుకు అలా ఉన్నావు తల్లి? నువ్వు ఒక ఎముకగా ఉన్నావు. ఈరోజు ఎంత గట్టిగా ఉండాలో తెలుసా నువ్వు? కానీ నువ్వేమైపోతున్నావో తెలుసా? 2వ వాక్యం చదవండి. 2వ వాక్యం చదవండి. యెహెజ్కేలు పుస్తకం 37:2. ఎముకలన్నీ ఆ లోయలో కనబడెను. చూడండి, ఎముకలన్నీ ఎండిపోతా ఉన్నాయంట. ఎముకలు ఎండిపోవడం ఏంటండి? ఎముకలన్నీ కూడా ఎండిపోతూ ఉన్నామంట. ఈరోజు మనమంతా ఎండిపోయే అనుభవాలలో ఉన్నాం. మనలో చావ లేదు, మనలో చలనం లేదు, మనలో జీవం లేదు. ఏదో బ్రతికి ఉన్నాము అంటే బ్రతికి ఉన్నాం అంతే. ఈరోజు మనమంతా కూడా ఈ స్థలంలోనికి ఎలా వచ్చామంటే మనం ఎండిపోయిన అనుభవాలలో వచ్చాం. మోడుబారిపోయిన ఒక ముద్దుగా వచ్చాం. ఈరోజు మన పరిస్థితి, మన స్థితి అంతా కూడా ఏమండి ఎలా ఉంది? ఈరోజు మనకు తెలుసు మన పరిస్థితి ఎలా ఉందో, మన స్థితి ఎలా ఉందో మనకు తెలుసు తల్లి. అమ్మా, నేను మరలా చెప్తున్నా, ఈరోజు ఎండిపోయిన అనుభవాలలోనికి వచ్చిన నిన్ను ఈ స్థలంలో నేను ప్రకటించుచున్న యేసయ్య బ్రతికించగలడు. చెప్దాం ఒకసారి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఎలాంటి స్థితిలో వచ్చినా సరే, నేను ఆరాధించే యేసయ్య నిన్ను బ్రతికించడానికి ఆయన సమర్థుడై ఉన్నాడు. నీలో జీవము చేత నింపగలిగిన శక్తి కలిగిన వాడై ఉన్నాడు ఆయన. ఒక్కసారి చేతులు ఊపుతూ నేను ప్రకటించే యేసయ్యకు ఒక్కసారి గట్టిగా హల్లెలూయా చెప్తారా? మనస్ఫూర్తిగా చెప్పగలుగుతారా? హృదయపూర్వకముగా చెప్పగలుగుతారా? వినమల సత్తువు లేదు మీలో. తినరాలేదు అనుకుంటా. తినొచ్చా? నిజంగా తినలేదు కదా? సరే, తిన్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. సరే, తినకుండా వచ్చిన వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు ఎలా ఉండాలా? మన స్థితి ఎలా ఉండాలి? ఎలా ఉండాలి మన స్థితి? మన స్థితి చెప్తే ఈ స్లాబ్ కూడా ఎగిరిపోవాలి, అవతల పడాల, మన మీద కూడా అవతల పడిపోవాలి. అంత ఉద్యమంగా చెప్పగలగాలి. 3వ వాక్యం చదవండి. 3వ వాక్యం చదవండి. 37:3. ఆయన నరపుత్రుడా ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతుకగలవా? ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా? ఎండిపోయినటువంటి వారు ఈరోజు బ్రతికింపబడలేనటువంటి అనుభవాలలో ఉన్నారు. ఈరోజు ఈ వాక్యం ఇచ్చిన నీవు యేసయ్య సన్నిధిలో గట్టి ఎముకగా ఉండాలి. నువ్వు ఎలా ఉన్నావు? ఎండిపోయిన అనుభవాలలో ఉన్న నీవు ఈరోజు జీవంతో కూడినట్లుగా బ్రతకాలి. మరి ఎలా బ్రతుకుతున్నావు ఈరోజు? ఏ రీతిగా బ్రతకగలుగుతూ ఉన్నావు తల్లి? నువ్వు బ్రతకాలని నేను హృదయపూర్వకముగా కోరుకుంటూ ఉన్నాను. కొన్ని విషయాలు నేను మీతో పంచుకుంటాను. నీ ఆశలన్నీ విఫలమైపోయి ఈరోజు ఈ స్థలంలోకి వచ్చేవా? నాశనం అయిపోయి వచ్చేవా? అన్నీ కోల్పోయి వచ్చేవా తల్లి? ఈరోజు ఈ స్థలంలోకి అన్నీ పోగొట్టుకున్నావా? అయితే నువ్వు ఈరోజు మరలా చిగురు పెట్టి బ్రతికేటట్లుగా, మరలా నువ్వు కోల్పోయినవన్నీ తిరిగి పొందుకునేటట్లుగా, మరలా నీ జీవితంలోనికి పోయినవన్నీ నీ చెంతకు వచ్చేటట్లుగా నేను ప్రకటించే యేసయ్య చెయ్యబోతూ ఉన్నాడు. చెప్పొచ్చుగా గట్టిగా, చెప్పాలండి గట్టిగా.
మీరు ఏమి అనుకోనంటే ఒక మాట చెప్తాను. మళ్ళీ నా గురించి తప్పుగా అనుకుంటారా? ఏమైనా డైరీలో ఏమైనా రాస్తారా? నా గురించి పుస్తకాలు ఏమైనా రాస్తారా? ఓ రోజు నంబూరు పెద్ద చెల్లిగా చాలా పెద్ద ఇప్పుడు ముసలాం. నాకు ఆ రోజు ఎందుకు నిద్ర పట్టట్లేదు. టైం చూస్తే పావుతక్కువ అయింది. అప్పుడే కొంచెంగా నిద్రలోకి వెళ్తున్నాం. మళ్ళీ ఒక గంట స్తోత్ర ప్రార్థనకు లెగవాలి కదా అన్నట్లుగా, స్తోత్ర ప్రార్థనకు వెళ్ళాలి కదా అన్నట్లుగా అప్పుడే నిద్రలోనికి అలా వెళ్తుంటే ఇంట్లో కూర్చొని వెళ్తుంటే ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే నేను ఎవరైనా ఎత్తి చెవి దగ్గర పెట్టుకున్నాను. ఫోన్లో ఆ పెద్ద ఆవిడ అమ్మగారు అంది. నేను కూడా అంటుంది. నేను కూడా ఎవరమ్మా అంటుంది. అయ్యా నేనయ్యా. ఎవరమ్మా? నేను బాబు అంటుంది. అయ్యా నేను ఇప్పుడే ఊరి నుండి వచ్చాను, రేపు మా ఇంటికి రావాలయ్యా. సరేనమ్మా వస్తానమ్మా అని చెప్పాను. ఆ తెల్లారే ఇంటికి వెళ్ళా, వాళ్ళ ఇంటికి నంబూరు ఇంటికి వెళ్ళా. వాళ్ళ ఇంటికి వెళ్ళి వెళ్ళగానే పాస్టర్ గారు కూర్చోండి అంతే. కూర్చోండి పాస్టర్ గారు, మొన్న మీరు ప్రార్థన చేశారు కదా, మరి ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. పొలమంతా ఓడిపోయింది. అయ్యా 10 లక్షలకి 15 లక్షలు అమ్మారు. ఈరోజు మీరు దశభాగం ఇద్దామని చెప్పి పిలిపించాలయ్యా. చాలా సంతోషం అమ్మా, నేను కూడా చాలా కష్టాల్లో ఉన్నాను, దేవుడు నేను ప్రేరణ కలిగించినట్లుగా ఉన్నాడు, నాకు కూడా చాలా ఆనందంగా ఉన్నాను అని ఇక నేను నిలబడట్లా. నా మనసు అంతా లోపల గంతులేస్తా ఉంది. ప్రభు నా ప్రార్థన విన్నావా, నీకు స్తోత్రం అయ్యా, నా ప్రార్థన ఆలకించావయ్యా, నేను నాలాంటి ప్రార్థన కూడా వింటావా అని చెప్పి ఆలోచిస్తా ఉన్నా. అలాంటి సమయంలో కూర్చోపాస్టర్ కూర్చొని భోజనం ఏర్పాటు చేస్తాను, భోజనం తిన్న తర్వాత కాఫీ తాగుతావు, కాఫీ దాగి భోజనం చేస్తావు. నువ్వు ఎట్లా పెట్టినా తింటాను తల్లి, అన్నం పెట్టినా తింటాను, కాఫీ ఇచ్చినా అయితే కాఫీ దాగి అన్నం కనబడా సరే అన్నం పెట్టి తిన్నా. గబా తినేసా. ఎందుకంటే నాకు లోపల ఉద్యోగం ఆగట్లా. ఈరోజు నా ప్రార్థన దేవుడు విన్నాడు. 1,00,000 దశభాగం ఈరోజు నాకు ఇస్తున్నాడు. దేవాలయ స్తోత్రం అయ్యా అనుకుని మనసంతా అసలు ఎంత తింటున్నా నాకు ఇంకా ఆకలి అవుతుంది కానీ, ఎందుకంటే సంతోషంలో ఉన్నాను కదా. సరే తిన్నా, కాఫీ తాగి ఆడ కూర్చో. సరే పాస్టర్ గారు కూర్చోండి, మీ ప్రార్థన దేవుడు విన్నాడు, చాలా ఆనందంగా ఉంది నాకు. ఆమె కువైట్ వెళ్ళి వచ్చింది. దేవుని మహా కనికరాన్ని బట్టి లోపలికి వెళ్ళి వచ్చింది. ఒక 10 నిమిషాల తర్వాత బయటకు వచ్చింది. వచ్చేటప్పుడు వెండి పద్దెం పైన క్లాత్లో తీసుకొని వస్తా ఉంది. దీనికి ఎవరైనా కవర్లో తెచ్చేస్తారు దశభాగాన్ని, ఈ తల్లి వెండి ప్లేట్లో తెస్తుంది, నా బైక్లో పట్టదు, నా స్కూటీలో వెండి ప్లేట్ కూడా ఇచ్చిందేమో, దేవానికి స్తోత్రం అయ్యా, దశభాగంతో పాటు వెండి ప్లేట్ కూడా వస్తుంది, దానిపైన ఏమొస్తుంది క్లాత్, ఇది కూడా వస్తుంది, అసలు నీకు వందనాలు ప్రభువా అంది. తల్లిగారు నా ఎదురు వచ్చి నిలబడ్డారు. అట్లా చెప్పండి అమ్మా అన్న, ప్రార్థన పాస్టర్ గారు ముందు ఇంటికి అంది. సరే లక్ష్యంగా డబ్బులు తీసుకొని ప్రార్థన చేసి ప్రభువా నీకు వందనాలయ్యా, తల్లిగారిని నీవు దీవించావయ్యా, ఆశీర్వదించావయ్యా, మరి నా ప్రార్థన కూడా ఆలకించావు, ఆ భావంతా అమ్ముడిపోయేటట్లుగా చేసావు, నీకు వందనాలు ప్రభు అని చెప్పి గంట సేపు చేసేదండి ప్రార్థన. అసలు ఆగట్లేక నేను ఆ ప్రార్థన చేసి ముగించిన తర్వాత పదని పాస్టర్ గారు ఎక్కడికమ్మా, బండిలో ఏమన్నా పెట్టిందేమోలే అన్నట్లుగా ఎక్కడికమ్మా అన్న. ఇప్పుడే కలవరి టెంపుల్కి వెళ్ళి దశభాగం వచ్చేద్దామయ్యా అన్న. అదిరిపోయానండి మనిషిని నేను, మనిషిని. అరే నన్ను పొద్దున్న అర్ధరాత్రి పౌనకు 2ంటికి ఫోన్ చేసింది నా తల్లి. పొద్దున్నే ఇంటికి రమ్మంది, ప్రార్థన అదండి ఇదండి, నన్ను అసలు ఊపిరాన్ని లేదు. ఆ వెండి ప్లేట్లో తీసుకొచ్చింది. లాస్ట్లో ఏమంది,
లాస్ట్లో ఏముందండి? పెన్నులు అదిరిపోయినాయండి. నాకు ఎందుకు చెప్తున్నానండి ఈ మాట? వెళ్ళిపోయేటువంటి అనుభవాలలో ఉన్న మనం మనసు స్థిరంగా ఉండలేదండి. మన జీవితంలో కూడా మనం ఒకసారి ఇట్లాంటి ఆలోచన మనం చేయగలిగాము. మనం దేవుడితో ఎన్ని తీర్మానాలు చేసుకొని ఉండగలుగుతాం? ఎన్ని తీర్మానాలు మనం చేసుకొని ఈ స్థలంలోనికి మనం వచ్చాం? మన ఆశలన్నీ విఫలమైపోయింది. గట్టి ఎముకగా ఉండవలసినటువంటి మనం ఈరోజు ఎండిపోయినటువంటి అనుభవాలలో ఉన్నాం. ఈరోజు ఎంత బ్రతకాలని అనుకుంటూ ఉన్నా మనం బ్రతకలేకపోతా ఉన్నాం. మనం లోకంలో చచ్చిపోతా ఉన్నామండి. అట్లాంటి మనలను ప్రభు ఈరోజు పట్టుకొని మరలా నేను బ్రతకగలిగే ఎముకగా ఈ స్థలంలో యేసయ్య చేయునుగాక. ఇంకొక మాట కూడా మనం చదువుతున్నాం. 2వ రాజుల గ్రంథం. ఈరోజు ఎట్లాంటి ఎముకగా మనం ఉండాలో కొన్ని విషయాలు త్వరగా చెప్పి నేను ముగించేస్తాను. 2వ రాజుల పుస్తకం 13వ అధ్యాయం 20-21 వాక్యం. ఎలీషా చనిపోయాడు. దైవజనుడు, మంచి దైవజనుడు, 7 అద్భుతాలు చేశాడు. బోడి తల కలిగినటువంటి వాడు అయినా సరే రోషం కలిగి దేవుడి కోసం నిలబడ్డాడు. ఆయన ఒక దినాన చనిపోయాడు. వారు అతనిని సమాధిలో ఉంచారు. 1 సంవత్సరము గడిచిన తరువాత మోయాబీయుల సైన్యము దేశము మీదకి వచ్చారు. చూడండి, ఓ శవాన్ని తీసుకొని ఎక్కడైతే ఎలీషా సమాధి ఉందో ఈ శవాన్ని ఆ సమాధిలో పెట్టేశారు. ఈ శవం వారికి దొరకకూడదు. చచ్చిపోయిన శవాన్నైనా ప్రశాంతంగా పాతి పెట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నామే మేము. ఈ శవం వారి కంట కనబడకూడదు. ఈ చనిపోయిన మనిషి యొక్క శవం వారి చేతికి అందకూడదు అని ఆ శవాన్ని ఎలీషా శవములో శవం మీద అలా పండుకోబెట్టారు. అప్పటికే ఎలీషా చనిపోయి ఎంతకాలం అయింది? సంవత్సరం దాటిపోయింది. ఎంతకాలం? 1 year. సంవత్సరం దాటిపోయింది. ఇక అంతా కూడా ఆ సమాధిలో ఉంది ఏంటి? ఎముకలు మాత్రమే ఉన్నాయి. ఏమున్నాయి? ఎముకలు మాత్రమే ఉన్నాయి. అక్కడ చదవండి ఆ పదాన్ని. ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా ఎలీషా ఎముకలకు ఎప్పుడైతే తగిలినాయో ఆ శవము లేచి బ్రతికింది. దేవునికి మహిమ కలుగుతుంది. ఈ శవము మన ఎముకలు ఎలా ఉండాలో తెలుసా? చనిపోయిన శవాలకు తగిలిన ఆ శవం లేచి నిలబడేటట్లుగా అట్లాంటి జీవం కలిగినటువంటి ఎముకలుగా మన ఎముకలు ఉండాలండి. మరొకరు బ్రతికే ఎముకగా మన ఎముక ఉండాలి. ఎలీషా చనిపోయే సంవత్సరం అయినా ఆ ఎముకలలో జీవం ఉంది. సంవత్సరం తర్వాత అయినా ఆ ఎముకలన్నీ కూడా సారం కలిగిన ఎముకలుగా ఉన్నాయి. ఈరోజు మనం ఎట్లాంటి ఎముకలుగా ఉన్నాం? ఎట్లాంటి ఎముకలు కలిగినటువంటి వారిగా ఈ స్థలంలోకి వచ్చాను? నువ్వు బ్రతికేవా? నువ్వు బ్రతికి చనిపోయినటువంటి వారిని బ్రతికేటట్లుగా చేయగలుగుతున్నావా? అలాంటి వారిగా మనం ఉండాలి అని ప్రభు కోరుకుంటూ తలంచాడు. నేను ఊరకనే దేవుడు నిర్మించాను. నీ కడుపులో నుండి వచ్చినటువంటి నీ బిడ్డను నువ్వు ఒకేసారి ఒక దగ్గరికి వెళ్ళి తలవేయండి. ఇద్దరే ఒకేలాగా వస్తాయా? నీ ఏలు ముద్దాలు ఇద్దరే ఒకేలాగా వస్తాయా? దేవుణ్ణి అలా డిజైన్ చేశాడు. దేవుణ్ణి అలా నిర్మించాడండి. దేవుణ్ణి అలాంటి పంపించాడు. ఈ సంవత్సరం అంతా దేవునిలో నువ్వు
విస్తారంగా బ్రతుకుదువుగాక, అనేకులను బ్రతికించుదువుగాక. చప్పట్లు కొట్టండి ఒకసారి. నిద్రపోయే వాళ్ళు వస్తారని వాళ్ళ చెవుల దగ్గర ఎట్టు కొట్టాలన్నా, వాళ్ళు లెగవాలా యేసు నామంలో. ఎందుకంటే ఈరోజు దేవుని యొక్క వర్తమానం నేను ఎంత బాధతో రాసుకొని వచ్చాను తెలుసా, ఎంత ప్రార్థనతో రాసుకొని వచ్చాను తెలుసా. ఈరోజు సబ్జెక్ట్ టైటిల్ అందుకే ఇంకొకరు కూడా ఉన్నారు, వారి గురించి కూడా మీకు తెలియజేస్తాను. న్యాయాధిపతుల పుస్తకం 15వ అధ్యాయం 15వ వాక్యం. మనందరికీ తెలిసినటువంటి వ్యక్తి. గాడిద పచ్చయి దవడ ఎముక ముక్కను తీసుకున్నటువంటి శాంసోన్ ఎదురుగా వస్తున్నటువంటి 1000 మంది ఫిలిస్తీన్లను చంపడానికి ఆ ఎముక ఉన్నట్లుగా కనుగొని చెయ్యి చాచి పట్టుకొని ఆ ఎముక దేనికి ఉపయోగపడిందో తెలుసా? జయించడానికి. ఈరోజు నువ్వు బ్రతకడానికి ఏమంటే నువ్వు ఒక ఎముకగా ఉండాలి దేవుళ్ళు. రెండవదిగా నువ్వు జయించే ఎముకగా ఉండాలా. ఆ రోజే ఆ ఎముకే లేకపోతే ఎలా జయించేవాడు? శాంసన్ కుప్పలు కుప్పలుగా పడేశాడంటే ఒక్క మనిషి 1000 మందిని ఎలా చంపగలిగాడంటే. నేను అందుకే మరలా చెప్తున్నాను, చాలాసార్లు చెప్పాను, మనం ఆరాధించే దేవుడు మన కోసం ఏదైనా చేయగలడు, ఏదైనా ఇవ్వగలడండి. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచగలడండి. ఒక చిన్న రాయితో గొల్యాతును పడగొట్టగలడు. ఓ రోజు దావీదు ఏటి దగ్గరకు వచ్చాడు. ఎప్పుడు సౌలు మాట విని ఆ ఫిలిస్తీయుని చంపాలి అని యుద్ధ వస్త్రాలు, కత్తులు, ఈటెలు వాడుక లేకుండా ఏటి దగ్గరికి వచ్చాడు. అక్కడ ఆయన ఆ ఏటిలో ఏరుకున్నాడు. అలా ఏరుకొని సంచిలో వేసుకున్నాడు. ఆ రాయి అనుకున్నాక, అబ్బా నా జీవితం ఎంత ధన్యమైంది. ఈరోజు ఒక శత్రువుని చంపటానికి ముందుగా నన్నే వాడుకుంటాడు దావీదు. మొదటి స్థానం ఇచ్చాడు దావీదు నాకు. తన ఒడిశలో వేసుకున్నాడు, మొదటిగా నన్నే వేసేది అని ఆ రాయి అనుకున్నాక తర్వాత దావీదు మరలా ఏటిలో 2వ రాయి తీసుకున్నాడు. 2వ రాయి తీసుకొని మరలా వేసుకున్నాడు సంచి. ఆ 2వ రాయి అనుకున్నాక నాకు 2వ స్థానంలో వచ్చింది. నేను 2వ స్థానంలోనైనా ఉన్నాను. మొదటి రాయి తప్పినా నన్నైనా విసురుతాడు శత్రువు మీదకి అని అనుకున్నాను. మరలా దావీదు 3వ రాయి తీశాడు. 3వ రాయి తీసి సంచిలో వేశాడు. ఈ 2 రాళ్ళు తప్పినా నేనైనా ఉపయోగపడతాను దావీదుకి, నన్నైనా వాడుకుంటాడు దావీదు. నాకు 3వ స్థానం వచ్చింది. అలా 4వ రాయిని తీసుకున్నాడు. తను కూడా అలాగే అనుకుందంట. 5వ రాయిని తీసుకున్నాడు. అప్పుడు ఈ 4 రాళ్ళు ఏమని తెలుసా? నీ బ్రతుక ఆఖరి స్థానం, నీ బ్రతుకంతా చివరి స్థానంలో ఉంది, చివరి స్థితిలో ఉన్నావు నీవు. మా అందరినీ దాటుకొని నిన్ను ఎప్పటికి వాడుకోవాలి, నువ్వు ఎప్పటికి ఉపయోగపడాలి. చాలా కన్నీరు నీరైపోయింది కదా, చాలా బాధపడింది. నిజమే కదా, నన్ను ఏరుకోకుండా ఉన్నా బాగుండు, నన్ను ఏరుకోకుండా ఉన్నా నా జీవితం బాగుండేది. నేను చివరి స్థానంలో ఉండి బ్రతికి ఏం లాభం అని అనుకున్నాను. దావీదు యుద్ధంలోకి వెళ్ళినప్పుడు తను యుద్ధం చేయటానికి ఒడిశలో పెట్టడానికి ముందుగా సంచిలో చేయబెట్టినప్పుడు ఆఖరి స్థానంలో ఉన్న రాయి వేసుకొని వచ్చిన దేవునికి స్తోత్రం కలుగుతాను. చివరి స్థానంలో ఉన్న రాయి మొదటి స్థానంలోనికి వచ్చి ఎదురుగా ఉన్న గొల్యాతును పడగొట్టగలిగింది. ఇప్పుడు ఆ రాయి అనుకునేది ఆఖరి వాళ్ళు అనుకున్నాను, ఆఖరి స్థితిలో ఉన్నాను అని అనుకున్నాను. ఈరోజు దేవుడు నన్ను మొదటి స్థితిలో వచ్చాడు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచారండి మన దేవుడు. చిన్న రాయితో గొల్యాతును పడగొట్టగలిగాడు కదా. ఒక ఎండిన ఎముకతో 1000 మంది
ఎక్కడ మార్గం ముయ్యబడిందని 6 లక్షల మంది కాల్దాం నిలబడిపోయిందో అక్కడే దేవుడు రహదారిని నిర్మించాడు వారి కోసం. దేవుడు నీ కోసం ఈరోజు ఒక రహదారిని తెరవబోతున్నాడు తల్లి. నువ్వు ఎక్కడ మార్గం ముయ్యబడిందని నిరుత్సాహమైనటువంటి స్థితిలో ఈ స్థలంలోనికి వచ్చావో నీ కోసం దేవుడు ఒక రహదారిని ముందే నిర్మించాడు ఆయన. అది ఈ రోజు తెరవబోతూ ఉన్నాడు. విశ్వసించుకున్న వారు ఒకసారి హల్లెలూయా చెప్పండి. నువ్వు నిజంగా ఈ స్థలంలో విశ్వసించినటువంటి వ్యక్తివైతే నీ జీవితంలో ఒక రహదారి తెరవబడటం నీవు చూడగలుగుతున్నావు తల్లి. ఆ రోజు అదే గాడిద పచ్చి దవడ ఎముక అక్కడ ఉండేటట్లుగా దేవుడు ఎందుకు చేశాడమ్మా? ఒక దినాన శాంసన్ వస్తాడు ఇక్కడికి. ఈ గాడిద పచ్చి దవడ ఎముక ఎవరికి ఉపయోగం లేనటువంటి స్థితిలో ఉన్న ఆ దవడ మొక్కే శాంసన్కి ఉపయోగపడేటట్లుగా దేవుడు చేశాడు. నేను అందరూ పక్కన పడేశారా? నేను అందరూ విడిచిపెట్టేశారా? ఈరోజు నువ్వే వారందరికీ ఉపయోగపడేటట్లుగా దేవుడు చేయబోతా ఉన్నాడు తల్లి. దేవుడు ఆ రీతిగా నేను చేయబోతా ఉన్నాడమ్మా. దేవుడిని ఆ రీతిగా చెయ్యాలి అని దేవుడు కోరుకుంటా ఉన్నాడు ఆయన. ఎందుకంటే నువ్వు ఒక గట్టిగా ఉన్నటువంటి ఎముకగా ఉండాలి నువ్వు ఈరోజు దేవుడిస్తున్నాడు. ఈరోజు మన ఎముకలన్నీ ఏమైపోతున్నాయి అంటే ఎందుకు ఎండిపోతున్నాయో రెండు విషయాలు చెప్పి నేను ఫోన్ చేస్తాను. నువ్వు ఎందుకు ఎండిపోతున్నావు ఈరోజు? యోబు 2వ అధ్యాయం 5వ వాక్యం చూడండి. Chapter 2:5 యోబు. ఇంకొకసారి చెయ్యి చాపి అతని యొక్క ఎముకను అతని యొక్క దేహమును మొత్తిన ఎడల చూడండి, సాధారణంగా మనలను ముట్టలేనప్పుడు మన లోపల ఉన్న ఎముకలను ముట్టిందంట. అపవాది మనల్ని ఏం చేస్తుందంటే మనల్ని సాతాను ముట్టలేనప్పుడు మన లోపల ఉన్నటువంటి ఎముకలను ముట్టిందంట. అప్పుడు నువ్వేమైపోతావు? ఇది సాతాను పనిని గమనించండి. యోబును శరీరాన్ని ముట్టినప్పుడు దేవుని దూషించలేదని ఎముకలను ముట్టి అతని యొక్క ఎముకలను పాడు చేసేటట్లుగా నాశనమయ్యేటట్లుగా చెయ్యాలి అని చూస్తా ఉన్నాడు. ఈ రోజున ఎముకలన్నీ కూడా పాడైపోయేటట్లుగా ఎవరు చేయాలనుకుంటున్నాడు? అపవాది, సాతాను. నువ్వు పాడైపోవాలి, నువ్వు బాగుపడవు, నువ్వు బాగుండకూడదు, నువ్వు మంచిగా కలకలలాడుతూ ఉండకూడదు, వాడికి నువ్వు సంతోషంగా ఉండకూడదు. సాతాను నిన్ను అలా చేస్తాను. అయితే మనం ఆరాధించే దేవుడు నిన్ను ఎముకలతో బ్రతికించేటట్లుగా చెయ్యాలని కోరుకుంటాం. 2వ మాట సామెతల గ్రంథం 14:30. సామెతల గ్రంథం 14:30. సాత్వికమైనటువంటి మనసు శరీరానికి జీవము, మత్సరము ఎముకలన్నీ పుల్లుగా మారిపోతాయి. అంటే దానికి అర్థం ఏంటంటే మన ఎముకలన్నీ పాడైపోవడానికి గల కారణం మత్సరం. మత్సరం అంటే అర్థం ఏంటి? అసూయ. మన ఎముకలన్నీ పాడైపోతాయి. భౌతికంగా మనం కూడా చూడండి, మత్సరం పడిపోతూ మత్సరం అయిపోతూ ఎవరైనా బాగుంటే మత్సరం పడిపోతుంది, ఎవరైనా బాగా బ్రతికితే మత్సరం పడిపోతుంది. తోటి సేవకులైనా చూడండి, ఆ సంఘం బాగుందనుకోండి, ఆ సేవకులు మత్సరం పడిపోతారు. ఆ సంఘాన్ని ఎలాగైనా సరే పాడు చేయాలి, ఎలాగైనా సరే కలిపి చేయాలి. అదే కీర్తనకారుడు అంటాడు, భక్తిహీనుల యొక్క క్షేమం చూసి నేను మత్సరపడ్డాను. ఆశాపడ్డాను, నేను మత్సరపడుతున్నాను. ఎందుకు అసలు ఈరోజు ఈ సంఘంలో నుండి ఎంతో మంది నన్ను దాటి వెళ్ళిపోయారు. చాలా మంది నన్ను దాటి వెళ్ళిపోయారు.
మరి వేరే సంఘానికి వెళ్ళేదని ఎప్పుడు ఆ సేవకుడి దగ్గరికి వెళ్ళి నేను ఎప్పుడు తెలుసా అడిగానమ్మా అడిగాను ఎప్పుడు నేను అడగను అసలు ఎప్పుడు ఎంతమంది నన్ను కాదని వద్దని వెళ్ళినా నేను ఎప్పుడు అడగను. ఎందుకు? దేవుడు నాకు ఇచ్చే స్వాస్థ్యం వేరే, దేవుడు నాకు ఎంతకంటే గొప్ప వ్యక్తులను గనులను దేవుడు నాకు ఇస్తాడు, దేవుడు నాకు చేస్తాడు. అనేది మనస్సులో అట్లా తలంచేనే కానీ ఎప్పుడు నేను ఆలోచించాను. సంఘం ఎదుగుతుంటే ఎదగనివ్వండి. సేవకులే మళ్ళీ విశ్వాసులు కూడా కాదు, చేసేది ఎవరైనా అంటే సేవకులే చేస్తున్నారు. అందుకే ఎముకలన్నీ కూడా పాడైపోతాయి, గట్టిగా ఉండలేకపోతాయి, బలహీనమైపోతాయి. చివరిగా మార్చు సామెతల గ్రంథం 11:17-22. సామెతల గ్రంథం 17:22 పూర్తిగా చెప్తున్నా మీకు అర్థం. సంతోషము గల మనస్సు ఆరోగ్యకాలం, నలిగిన యొక్క మనస్సు. ఎముకలు ఎప్పుడు పాడైపోతాయి అంటే నువ్వు నలిగిపోతావు. చాలా విషయాలు నలిగిపోయావు. పిల్లల విషయంలో, భర్త విషయంలో, భార్య విషయంలో, ఫైనాన్షియల్గా నలిగిపోయావు. అప్పుడు పాడైపోయావు, భారం అయిపోయావు. నేను రోజు విజయవాడ నుంచి వస్తుంటే విజయవాడ ఆ కృష్ణా బ్యారేజ్ మీద ఒక వ్యక్తి నిలబడి ఆ కృష్ణా నదిలోకి తోకాలని ఎవరైనా వస్తున్నారేమో అన్నట్టుగా అటు ఇటు చూస్తాను. నేను ఆ రోజు ఫోటో ముగించుకొని వచ్చి అక్కడ నిలబడ్డా. అక్కడ నిలబడినటువంటి ఆ సమయంలో ఆ వ్యక్తి దూకపోతూ ఇక నిర్ణయించుకున్నాడు, దూకేద్దాం, చచ్చిపోయాడు. సడన్గా వ్యక్తి దగ్గరికి వెళ్ళి పడ్డాను. ఎందుకు మరి ఆ రోజు అక్కడ ఏందన్నా ఈ సమయంలో ఇక్కడ ఉన్నావు, ఏం చేస్తున్నావు ఇక్కడ అని. ఏం లేదండి, ఇంటికి వెళ్ళాలండి, చాలా భారంగా ఉంది. ఇంటికి వెళ్ళాలంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది, ఇంటికి వెళ్ళలేను. మరి ఏం చేద్దాం అనుకున్నావు? ఇక్కడ ఉండి చచ్చిపోదాం అనుకున్నావు. ఇక నాకు సావు ఒక్కటే దిక్కు. ఇల్లు నాకు ఒక నరకము, ఇల్లు నాకు ఒక భారము. నేను ఎలా ఆ పిచ్చి మాటలు మానే బ్రదరు చూసాను, చాలా సంవత్సరాలు చూసాను. నేను ఇక నా దగ్గర ఇక నేను చచ్చిపోతాను అంటే ఆ బ్రదర్కి చెప్పానయ్యా, నీకులాగే నేను ఒకప్పుడు అనుకున్నాను, కానీ అదే శాశ్వతం. దేవుని కొరకు ఒక ప్రణాళిక సిద్ధపరిచాడు, దేవుని కొరకు ఒక స్వాస్థ్యము దాచిపెట్టాడు. నిరీక్షించి తొందరపడతాయి. చావు కంటే పరిష్కారం బ్రతుకు దేవుని కోసం, దేవుని కోసం బ్రతికి చూపించు అంటే ఇలా చెప్పిన వారు ఎవరు లేదు. నేను ప్రభు కోసం బ్రతుకుతాను, వీళ్ళని కూడా చెప్పి ఇంటి దగ్గరికి వెళ్ళి తీసుకొని దించుతానని అక్కడికి వెళ్ళి దించాను. అక్కడికి వెళ్ళి దించినప్పుడు దేవుని యొక్క మహాకృపను బట్టి ఈరోజు అతను ఒక సేవకుడిగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఆ రోజే ఆ మాటే నేను చెప్పలేకపోతే ఈరోజు ఆ వ్యక్తి బ్రతికే పడాడు. అలాగే ఒక్క వ్యక్తినైనా బ్రతికించానని నాకు సంతోషం. చచ్చిపోయే ఒక్క వ్యక్తినైనా బ్రతికించానని నాకు చాలా సంతోషం. ఈరోజు ఫస్ట్ లైన్లో పోవడం జరుగుతూ ఉంది. ఏమా సునీత, ఫస్ట్ లైన్లో పోవడం జరుగుతుందా? ఆ రోజు ఉపవాస ప్రార్థన, భారతక్క వాళ్ళ ఇంట్లో ఉపవాస ప్రార్థన జరుగుతాం. అందరూ వచ్చినటువంటి సమయంలో వాళ్ళ ఇంటి ఎదురుగా ఉన్నటువంటి సుజాత వాళ్ళు, అవునా, మరి కుటుంబంలో ఏ బాధ ఉందో, ఏ ఇబ్బందో తెలియదు. ఆమె ప్రార్థనలో కూర్చుంది. ఆయన ఏం చేశారన్నా, ఊరేస్తున్నాడా? కనుక్కుంటే మేము ప్రార్థనలో కూర్చున్నాం, ప్రార్థన చేస్తున్నానే ఉన్నాం,
ఆయన వదిలేసుకున్నాడు. భార్య ఇంట్లోకి వెళ్ళి మంచినీళ్ళు తాగుతాను వెళ్ళి ఆయన ఆ కడ్డీకి ఆలాడుతా ఉన్నాడు. తిరుగుతారు కదా, అందరూ ఏమన్నారు, చచ్చిపోయాడు. నేను లోపలికి వెళ్తుంటే ఆశీర్వాదంతో నేను చచ్చిపోయాడు, వద్దు వెళ్ళొద్దు, వెళ్ళొద్దయ్యా, చచ్చిపోయాడు ఇంకా వస్తుంది. అప్పటికే ఆయన టాయిలెట్ పోసేసాడు, ఇంకా ఊపిరి లేదే. కానీ అట్లాంటి వ్యక్తిని కాళ్ళు రెండు పట్టుకొని పైకి లేపి ఆ పైన ఉన్నటువంటి ఆ చీర ముందు కోసి కింద పడేసి గుండెల మీద గుద్ది 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 ఏం చేశారమ్మా, బ్రతికించారా? గుండెల మీద గుద్ది 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 బ్రతికించారు. అందరూ చనిపోయారు. కానీ నాకు ఎక్కడో చిన్న ఆశ, ఈ వ్యక్తి బ్రతికి ప్రభు కొరకు కుటుంబం కొరకు సాక్షిగా నిలబడి చిన్న నిరీక్షణ చేత చచ్చిపోయే వ్యక్తిని గుండెల మీద గుద్ది బ్రతికించారు. ఈరోజు ఇక్కడ కాపాడతాడేమో అనుకున్నాను. ప్రభు బ్రతికించినందుకు ప్రభు కోసం సాక్షిగా నిలబడతాడేమో అన్ని చూశానండి నా జీవితంలో. ఇట్లాంటి కార్యాలు ఎన్ని చూశాను. విజయవాడ చూస్తా ఉన్న వాక్యం గురించి అలా ఎందుకు ఎదురుగా లారీ వెనక మాల నుంచి స్పీడ్గా వచ్చి ఆ లారీలో వెళ్ళిపోయింది. నా కళ్ళ ముందే పరిగెత్తకుండా ఆ వ్యక్తికి రెండు కాళ్ళు పట్టుకుని బయటకు అట్లా విసిరేసాను. ఎన్ని చూసాను నా జీవితంలో. ఎందుకు చెప్తున్నానంటే అవన్నీ చూసి 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 నలిగిపోయినప్పుడు నా ఎముకలు ఏమైపోయింది, పాడైపోయింది. నా ఎముకలన్నీ ఏమైపోయినాయి, పాడైపోయినాయి. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, మీకు నలిగిన మనసు ఎముకలన్నీ పాడైపోయేటట్లుగా చేస్తాయి. ఒకవేళ నువ్వు ఎముకలన్నీ పాడైపోయే స్థానంలోకి వచ్చాను అయితే ఈరోజు నేను ప్రకటించే యేసయ్య నిన్ను ఆయన సన్నిధిలో జీవంతో కూడినట్లుగా బ్రతికించబోతూ ఉన్నాడు. నిన్ను ఆయన ఖచ్చితంగా నలిగినటువంటి మనస్సులో నుండి బయటికి తీసుకొని వచ్చి నీ ప్రతి హృదయ వాంఛను ఆయన తీర్చి నీ ఎముకలన్నీ కూడా గట్టిపడేటట్లుగా నిన్న ఆయన సంతుష్టి సహితమైనటువంటి ఆ భక్తిలో ఉన్నటువంటి ఆనందంలో నిన్ను నిలబెట్టబోతూ ఉన్నాడు. తల్లి, ఎముకలన్నీ బలపడాలన్నా నువ్వు ఎలాంటి ఎముకగా ఉండాలో తెలుసు. మిమ్మల్ని నేర్పించాలని అయితే కాదు, మీరు తప్పకుండా ఈరోజు బలపడాలి. మీరు బలంగా ఉండాలని తెలుసు. నాకంటే ఎవరున్నారంటే చెప్పండి, మీరే కదా. మీరు ఇంకా చెప్పట్లేదు. అవును బాబు, మీరే మాకున్నారు. ఇంట్లో నాకు ఎవరున్నారు? మీకెవరున్నారండి? పాస్టర్ గారు మీరు లేదా, మా పిల్లలు కాదు అంటారా? మీరు లేదండి పాస్టర్ గారు, నాకు మా పిల్లలు ఉన్నారు. మనం ఎట్లాంటి ఎముకగా ఉండాలి అంటే ఒక్క మాట చెప్పి ఇక మీరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసేటట్లుగా చేస్తాం. మనం ఎట్లాంటి ఎముకగా ఉండాలి తెలుసా? నిరీక్షణ కలిగిన ఎముకగా ఉండాలి. అంటే ఎదురు చూడాలా, ఎదురు చూసే ఎముకగా ఉండాలా మనం. నిర్గమాకాండం 13-19 చివరి సెక్షన్, చివరి అధ్యాయం నుండి వచ్చాం. మరియు ఎవరెముకలండి? యేసేపు ఎముకలను తీసుకొని వచ్చాను. దేవుడు నిన్ను దర్శిస్తాడయ్యా. నా ఎముకలు ఐగుప్తులో ఉండటానికి వీల్లేదు. నా ఎముకలు ఐగుప్తులో ఉండకూడదు. నా ఎముకలన్నీ కనానులో ఉండాలా. ఈ ఐగుప్తులో వద్దయ్యా నా ఎముకలన్నీ ముందుగానే కొన్ని వందల సంవత్సరాల క్రితమే యేసేపు చెప్పాడు. నేను ఒక్క మాట చెప్తున్నాను, నువ్వు ఎక్కడ జన్మించావు అన్నది ముఖ్యం కాదు, రేపు నువ్వు ఎక్కడ చనిపోతున్నావు అన్నది ముఖ్యం. నువ్వు ఎక్కడ చస్తావో
ఆ చనిపోయినటువంటి స్థలంలో నుండి రేపు ఎంతమంది పరిశుద్ధులు లేస్తారు అనేది ముఖ్యం. మనం చనిపోయేటప్పుడు ఒక్కరినైనా పరిశుద్ధుల్ని లేపేమా అనేది ముఖ్యం. యేసేపు ఐగుప్తులో చచ్చిపోయాడు, మోషే ఐగుప్తులో చచ్చిపోయాడు, అక్కడ నుండి యేసేపు లేచాడు. యేసేపు ఐగుప్తులో చనిపోయాడు, మోయాబు దేశంలో మోయాబు దేశంలో నుండి రూతు లేచింది. రూతు అక్కడ చనిపోయింది, అక్కడ నుండి బెత్లెహేములో పాతి పెట్టబడి అక్కడ నుండి మనం ఆరాధించి యేసుక్రీస్తు లేచాడు. ఎక్కడ చనిపోయేవాళ్ళని ముఖ్యంగా రేపు అక్కడి నుంచి ఎంతమంది పరిశుద్ధులు లేచారని బ్రతికిన బ్రతకాలం మీద ఎలా బ్రతకాలని నేను అదే అనుకున్నాను. నువ్వు ఎదురు చూసే ఎముకగా నేను ఇంకా యేసయ్య వస్తాడు, నన్ను దర్శిస్తాడు. యేసయ్య వస్తాడు, నాకు సహాయం చేస్తాడు. యేసయ్య వస్తాడు, నన్ను తప్పకుండా విడిపిస్తాడు. నా ప్రభువు వస్తాడు, నా ప్రక్కన నిలబడతాడు. నా ప్రక్కన 10,000 మంది పడినను 10,000 మంది కూలినను ఆయన నన్ను విడిచిపోయాడు. ఆయన నన్ను దాటిపోడనే ఒక ఎదురు చూసే ఎముకగా ఉండాలి నీవు ఈరోజు. ఎట్లాంటి ఎముకగా ఉన్నామండి ఈరోజు? ఎదురు చూసే వారికి లేదు, నిరీక్షణ లేదు మనలో. నిరీక్షణ ఎక్కడ ఉందండి? బైబిల్లో ఉంది, యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలాన్ని పొందుకుంటారు. యెహోవా కొరకు ఎదురు చూసేవారి ప్రార్థన యేసయ్య వింటాడంట. యెహోవా కొరకు ఎదురు చూసేవారు ప్రభువు రాకడలో ఎత్తబడతారు. ఎట్లా ఉన్నావు తల్లి? ఈరోజు ఎదురు చూడలేకపోతాం, ఇంకా ఎదురు చూడలేదు. ఈ స్థితికి రావడానికి నాకు అంత సమయం పట్టిందండి. ఏమా కదా, ఈ స్థితికి రావడానికి అంత సమయం పట్టింది నాకు. ఇంకా ఎదురు చూస్తా ఉన్నాను. ప్రభు ఇంకా అనేక ప్రాంతాలను తీసుకున్నాను. నేను దేవుని బలం పొందుతాను, నేను దేవుని శక్తిని అనుభవించాను. నేను దేవుని రాగంలో కొంతమందినైనా ఎత్తబడేటట్లుగా చేయాలి. ప్రభు నేను ఒక్కనే వెళ్ళను, మిమ్మల్ని కూడా తీసుకుని వెళ్ళాలి వేసి. నేను ఒక్కడితోనే ఆగిపోకూడదు, మీరు కూడా రావాలి నాతో పాటు అని చిన్న ఆశ, చిన్న ఆలోచన. మనమందరం దేవుని కొరకు ఎదురు చూసే ఒక ఎముకగా ఉండాలి. అట్లాంటి ఎముకగా మనం ఎప్పుడైతే ఉండగలుగుతామో మనం ఎప్పుడు పడిపోనండి, ఏ విషయంలో కూడా పడిపోను, నిలబడతాం దేవునికి. దేవుడు అట్లాంటి ఎముకగా నిన్ను నన్ను ప్రభు చేసి దేవుని కొరకు ఎదురు చూసి యేసయ్య బలాన్ని, యేసయ్య మన ప్రార్థన ఆయన విని కార్యం చేసేటట్లుగా, ఆయన రాకడలో ఎత్తపడేటువంటి వారుగా ప్రభు మనలను చేయునుగాక. చిన్న ప్రార్థన చేస్తాం. అప్పుడు అయిపోయింది, మంచిగా ఉంది. అసేపు అయిపోయినా వద్దు, ప్రార్థన చేస్తాం. నాకు నీరసంగా బాప్తిజం పొందిన ప్రార్థన చేద్దాం.
జ్ఞానం చేతిలో మీ కుడి చేతిలో పెట్టుకుని చిన్న ప్రార్థన. దేవుని శరీరం దేవుని రక్తంలో చిన్న ప్రార్థన. ఈరోజు నిజమే దైవజనం చెప్పాను, నేను ఎలాంటి ఎముకగా ఉన్నాను. చిన్న ప్రార్థన. ఎడం చేతిలో మీ కుడి చేతిలో